అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి మౌనం వీడటం లేదు. పార్టీ మీటింగ్లో ఎమ్మెల్సీ కనిపించలేదు. క్యాడర్ లీడర్ల మధ్య కోఆర్డినేషన్ కోసం పెట్టిన మీటింగ్లోనే లుకలుకలన్నీ బయటపడ్డాయి. కందుకూరు వైసీపీలో అసలు ఏం జరుగుతుందని క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. ఇప్పుడు నేతల గైర్హాజరుపై అధిష్టానం ఆరా తీస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ పిలవడం మర్చిపోయారా? ఆయనతో కలిసి సాగలేమని నాయకులే విస్మరించారా? అసలేం జరుగుతుందా నియోజకవర్గంలో? మీటింగ్ కు రాని మాజీ మంత్రి, ఆహ్వానమందని ఎమ్మెల్సీ, కందుకూరు వైసీపీ కహాని. ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీలో వర్గ విభేదాలు పీక్ స్టేజ్ కు చేరాయట. ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్ కి మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డి ఎప్పటిలానే దూరంగా ఉన్నారట. తనకు ఆహ్వానం అందకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆగ్రహంగా ఉన్నారు. పిలవని పేరంటానికి రాలేనంటూ ముఖ్య సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ బలోపేతానికి మీటింగ్ పెడితే నియోజకవర్గ ముఖ్య నేతలు లేకపోవడంతో కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లే ఉందట కందుకూరు వైసీపీ వ్యవహారం. కందుకూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 2024 ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం కందుకూరు వెంగమాబ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. బయటి నుంచి లీడర్లొచ్చినా కందుకూరులో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు ఆహ్వానం ఉందో లేదో కూడా కార్యకర్తలకు తెలీదు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిదర్ రెడ్డిని కాదని కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్టు ఉంటున్న మాజీ మంత్రి మానుగుంట ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయారు. వైసీపీకి రాజీనామా చేయలేదు గాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మానుగుంట గైర్హాజరుకు కారణాలున్నా ఎమ్మెల్సీ తూమాటి రాకపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. కందుకూరులో 2 సార్లు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు జగన్ పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన తూమాటి మాధవరావు ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీ మాధవరావును సమావేశానికి ఆహ్వానించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ కార్యకర్తలే పోస్టులు పెట్టడం వైరల్ గా మారింది. అయితే బుర్రా మధుసూదన్ మాత్రం తాను తూమాటిని పిలిచానని చెబుతుంటే తనకు ఆహ్వానం అందలేదంటున్నారట వైసీపీ ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీగా ఉన్న తనను కనీసం ఆహ్వానించకపోవడమే కాకుండా ఆహ్వాన పత్రికల్లో తన పేరు కూడా వేయలేదని ఎమ్మెల్సీ తూమాటి అసహనంతో ఉన్నారట. దీంతో అసలు కందుకూరులో ఏం జరుగుతుందోనని వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో సమన్వయం లేకపోతే మరింత నష్టపోతామని నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించారట పార్టీ పెద్దలు.